హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన వైఎస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన పర్సనాలిటీ డెవలప్మెంట్ కౌన్సిలింగ్లో భాగంగా మనం రియాక్షన్స్ అంటే మన చుట్టూ జరిగేటువంటి సంఘటనల పట్ల మన ప్రతిస్పందనలు, ఎమోషన్స్ వెంటనే ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాం, ఏమాత్రం తడబడం. అలాంటివి ఏ విధంగా మనం అంటే చూడండి, ఖచ్చితంగా కొంత టైం తీసుకోవాలి. ఏది కానివ్వండి, మనకు పాజిటివా నెగిటివా, మనని ఇబ్బంది గురి చేసేదా, మన మనసుని హర్ట్ చేసేదా, ఏ అంశమైనా కూడా మన ప్రతిస్పందన ఏ విధంగా ఉండాలి. మన ప్రతిస్పందన చూడండి, ఒత్తిడిలో ఉన్నప్పుడు, తీవ్ర అసహనానికి గురైనప్పుడు, అది ఏదైనా సంఘటన తాలూకు, దాన్ని వెంటనే స్పందించకండి. మీకు వచ్చిన ఈమెయిల్స్ కావచ్చు, క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆవేశంలో బదిలిస్తే తర్వాత పశ్చాత్తాపం చెందాల్సి వస్తుంది. అన్నింటినీ వెంటనే సరే అనేస్తే మీ ప్రాధాన్యాలు అంటే ప్రయారిటీస్ని పక్కన పెట్టాల్సినటువంటి పరిస్థితులు తలెత్తుతాయి. కాబట్టి ఒక కోపంలోనో ఆవేశంలోనో స్పందించడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి ముందు కనీసం ఒక 4 సెకండ్లు ఆగి ఆలోచించి ఒక బ్రీతింగ్, మంచి దీర్ఘ శ్వాస తీసుకోవాలి. మీ స్పందన అంటే మీరు స్పందించబోయే తీరు సరైనదో కాదో, లేక ఒత్తిడి ప్రభావంతో అలా చేయబోతున్నామో అనేటువంటిది విశ్లేషించుకోవాలి. కాబట్టి మన ఎమోషన్స్ని ఎమ్మటే రియాక్ట్ ఏదైనా జరగచ్చు. అన్నీ మనకు సానుకూలంగా జరగాలని లేదు. అవతల వ్యక్తి వెంటనే మనకు ఆయన స్పందించిన తీరు, మన మీద మాట్లాడిన తీరు కావచ్చు, ఏదైనా దాన్ని వెంటనే రియాక్ట్ అయ్యి అది ఇది అని చెప్పి దానికి ఎదురుదాడి ఇవన్నీ కాకుండా మనం స్పందించే విధానం, మనం కౌంటర్ వేసే విధానానికి ఖచ్చితంగా ఒక 5 సెకండ్లు, అవసరమైతే ఎక్కువ కూడా 10 సెకండ్లు తీసుకొని ఏ విధంగా స్పందిస్తే ఇది కరెక్టు, దీనికి సరైనది అనేటువంటి ఆలోచన చేసి స్పందిస్తే మన ప్రతిస్పందన బాగుంటుంది. మన మనసు కూడా చికాకు, ఒత్తిడికి గురి కాకుండా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మానసికంగా మనం సంసిద్ధులం కావాలి, బ్యాలెన్సింగ్ చేసుకోవాలి. వెంటనే రియాక్ట్ అయ్యటం వల్ల ఫలితం ఏముండదు. మనకు చుట్టూ ఎన్నో చూస్తూ ఉంటాం. రోడ్డు మీద పోతున్నప్పుడు సాఫీగా ఏదో అడ్డం రావడం, ఇంకేదో బైక్ యాక్సిడెంట్ కావడం, ఇంకెవడో మనకు సంబంధం లేని వ్యక్తులు రకరకాలుగా మన మీద బ్యాడ్ కామెంట్లు చేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటాం. చేయగానే అక్కడ వాళ్ళకు వచ్చేటువంటి మెరిట్స్ కానీ, కిరీటాలు ఏముండవు, మనకు పోయి ఉండవు. దానికి వల్ల మన విలువ తగ్గడం, అవతల పెరగడం లాంటివి ఉండవు. కాబట్టి మనం స్పందించే తీరు ఖచ్చితంగా స్పందించాలి. బట్ ఆ స్పందించే తీరులో చాలా మంచి పాజిటివ్ వేలో స్పందించాలి. ఆలోచింపజేసే విధంగా, మన మనసుని ఇబ్బందికి గురి చేసుకోని విధంగా ఉండాలి. కొంత సమయాన్ని తీసుకోవాలి. అంటే ఇది సమానం చెప్పాలి, ఏదో ఒకటి వాళ్ళ ఆ హడావిడి అవసరం లేదంటే, ఆ ఒత్తిడి అవసరం లేదు, ఆ ఆందోళన అవసరం లేదు. కాబట్టి ఆ విధంగా మనం కొంచెం సంవయనం పాటించి, పేషెన్సీ పాటించి మనం స్పందిస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనలో మన మైండ్ సెట్ ఉండాలి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో టిల్ ద ఎండ్. ఇలాంటి మరిన్ని సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎస్ కల్చరల్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. మీకు ఇంకేమైనా ఐడియాస్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి సో దట్ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ us. కీప్ సపోర్టింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్, టేక్ కేర్.